అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే కార్యకర్తలు పనిచేయట్లేదు అని అంటారా? సమస్య లేదండి. ఆ మాట నేను ఎప్పటికీ అనను. కార్యకర్త అనేవాడు మీకు ప్రాణం పెట్టి పనిచేశాడు ఒక నాయకుడికి. చాలా అభిమానంతో పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళు ఒక్కొక్క దగ్గర మీరు చూస్తే మీరు పరేషాన్ అవుతారు కదా, ఏందబ్బా ఇంత ఓన్ చేసుకొని పనిచేస్తురా అని చెప్పేసి. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకు పని నేర్పియండి, ఒక బూత్ మేనేజ్మెంట్ నేర్పియండి, ఒక డేటా మేనేజ్మెంట్ నేర్పియండి. డేటా ఏ విధంగా వాడతారు, డేటా ఏ విధంగా కలెక్షన్ చేయాలా, పోలింగ్ మేనేజ్మెంట్ నేర్పియండి, సోషల్ మీడియా మేనేజ్మెంట్ నేర్పియండి, లీడర్షిప్ నేర్పియండి, పబ్లిక్ స్పీకింగ్ నేర్పియండి. ఇవన్నీ నేర్పియండి. నేర్పిస్తే మీకే బలం. మీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక 300 మంది ట్రైన్ చేయండి. అసలు మీ నియోజకవర్గంలో మీకు ఈక్వేషనే చేంజ్ అయిపోద్ది. అందులో ఎప్పటికీ 100 మంది పనిచేస్తుంటారు మీ గురించి. వాళ్ళు పార్టీల రాష్ట్రంలో ఏ వేవ్ ఉన్నా సరే మీ వేవ్ క్రియేట్ చేస్తారు, ఎమ్మెల్యే వేవ్ క్రియేట్ చేస్తారు, అభ్యర్థి వేవ్. సో కార్యకర్త అనేవాడు ఎంత ట్రైన్ అయితే ఆ నాయకుడికి అంత మంచిది, అంత ఈజీగా పని అయింది, ఖర్చు కూడా తగ్గుతుంది.